హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. సో మీరందరూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మనము ఇప్పుడు మన కంప్లీట్ అయినటువంటి టెట్ ఎగ్జామ్ చూసినట్లయితే ఖచ్చితంగా వస్తున్నటువంటి టాపిక్ ఏంటి అంటే తెలుగు నుంచి పాఠం, ఆ పాఠానికి సంబంధించిన ఇతివృత్తము లేదా ప్రక్రియ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో ఇదివరకులాగా ఒక బిట్టు డైరెక్ట్గా అడగట్లేదండి. రెండు పాఠాల పేర్లు ఇచ్చి ఈ రెండింటి యొక్క ఇతివృత్తం ఏంటని, లేదా ఒక ఇతివృత్తం ఇచ్చి దీనికి సంబంధించినటువంటి పాఠాలు ఏమిటి, పాఠం పేర్లు ఏంటి అని చెప్పి రెండు క్లాసుల నుంచి అడుగుతున్నాడు అనమాట. కాబట్టి మీరు అన్నిటి మీద కూడా గట్టిగా ఫోకస్ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టాపిక్ మీకు నేను అందిస్తున్నాను. 3rd, 4th, 5th క్లాసెస్ యొక్క ఇంపార్టెంట్ పాఠాలన్నీ కూడా మీకు ఇస్తున్నాను. ఒకసారి చూసేద్దాం రండి. 3rd క్లాస్ ఫస్ట్ పాఠం తెలుగు తల్లి. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. సో ఇతివృత్తం అంటే ఏంటంటే ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, అందులో ఉన్నటువంటి థీమ్ ఏంటి అనేది ఇతివృత్తం. ప్రక్రియ అంటే ఆ పాఠం ఎలా ఉంది, అంటే కథలాగా ఉందా, గేయంలాగా ఉందా, పాటలాగా ఉందా, సంభాషణ లేకపోతే కన్వర్జేషన్ ఏంటి అనేది ప్రక్రియ అంటాము. సో దాన్ని మనం గమనించుకోవాలి. సో ఇక్కడ తెలుగు తల్లి అనేది దేశభక్తి మనకు అర్థమవుతూనే ఉంటుంది, దేశభక్తి అని. సో అది ఎలా ఇచ్చారు అంటే గేయమే. సో తెలుగు తల్లికి సంబంధించినటువంటి ఏ పాటలైనా సరే గేయ రూపంలోనే మ్యాక్సిమం ఉంటాయి. నెక్స్ట్ రెండవది మర్యాద చేద్దాం. సో ఈ కథ ఏంటంటే పరమానంద శిష్యుల యొక్క గురించిన కథ అనమాట. సో పరమానంద శిష్యుల గురించి మర్యాద చేద్దామనే పాఠం హాస్యం. సో ఆయనకి సంబంధించిన పాఠాలన్నీ కూడా హాస్యంగానే ఉంటాయి. సో ఎలాంటి ఇది ఒక కథ అనమాట, ఒక స్టోరీ జరుగుతుంది, ఆ స్టోరీ గురించి ఇవ్వటం జరుగుతుంది. సో మర్యాద చేద్దాం హాస్యం కథ. నెక్స్ట్ మంచి బాలుడు అనేది సహానుభూతి గేయ కథ. సో మంచి బాలుడు అనేది ఏంటంటే ఒక సహాయం చేసే ఒక అబ్బాయి గురించిన కథ అనమాట. ఇది ఒక బామ్మకు సహాయం చేస్తాడు కాబట్టి మంచి బాలుడు అవుతాడు. ఆ తర్వాత ఇది ఎలా అంటే ఒక గేయం లాగా ఉంటుంది, కానీ అందులోనే ఒక కథలాగా వస్తుంది. సో గేయ కథ. నెక్స్ట్ నా బాల్యం. సో ఇది కళల గురించి అనమాట. ఇది ఒక ఆత్మకథ అనమాట. సో నా బాల్యం అంటే ఇది ఒక నాజర్కి సంబంధించినటువంటి బుర్రకథా పితామహుడు నాజర్కి సంబంధించినటువంటి ఒక స్టోరీ, ఆయన యొక్క ఆత్మకథ ఇది. సో అందులో అప్పట్లో ఉన్నటువంటి కళల గురించి, ఆయన నేర్చుకున్న బుర్రకథ గురించి ఈ పాఠంలో చెప్పడం జరుగుతుంది. సో కళలు ఆత్మకథ. నెక్స్ట్ పొడుపు విడుపు. సో ఇది ఏంటంటే భాషాభిరుచి, అలాగే ఇది సంభాషణ అనమాట. ఇది పిల్లల మధ్యలో ఉన్నటువంటి ఒక సంభాషణకు సంబంధించినటువంటి పాఠం కాబట్టి సంభాషణలాగా ఉంటుంది. భాష మీద అభిరుచిని తెలిపే ఇతివృత్తం. సో పొడుపు విడుపు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేమే మేకపిల్ల, పరస్పర సహకారం కథ. సో ఇది ఒక మేకపిల్లకి సంబంధించిన కథ ఉంటుంది. మేకపిల్లకి ఫస్ట్ ఎవరికి సహాయం చేయదో ఆ తర్వాత సహాయం చేయాలి, ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకోవాలని ఈ కథ యొక్క ఇతివృత్తం అనమాట. దీనికి ప్రక్రియ ఏంటంటే కథ స్టోరీ లాగానే ఉంటుంది, కథ అనమాట. నెక్స్ట్ పద్యరత్నాలు. సో ఇది మనకు తెలిసిందే, నైతిక విలువలు పెంపొందించడానికే పద్యాలన్నీ ఉంటాయి. సో పద్య రూపంలో ఉంటుంది. నెక్స్ట్ మా ఊరి ఏరు. మా ఊరి ఏరు అనేది ప్రకృతి వర్ణన. సో ఆ ఊరిలో ఉన్న వేరు గురించి ఇది వర్ణిస్తూ ఉండేటటువంటి కథ కాబట్టి సో దీనిలో ప్రకృతిని వర్ణిస్తారు కాబట్టి ప్రకృతి వర్ణన. సో ఇది గేయ రూపంలో ఉంటుంది, పాటలాగా గేయంలాగా ఉంటుంది. నెక్స్ట్ 4వ తరగతిలోని మొదటి పాఠం గాంధీ మహాత్ముడు. ఇది మహనీయుల చరిత్ర. సో గాంధీ మహాత్ముడు గురించి ఉంటుందన్నమాట. సో మహనీయుల చరిత్ర అని అర్థమవుతుంది. ఇది గేయ రూపంలోనే ఉంటుంది. సో గాంధీ మహాత్ముడు అనేటప్పటికి మనం ఇది స్టోరీ అనుకోవచ్చు, కానీ ఇది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది అని ఒక పాటలాగా గేయంలాగా ఉంటుంది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ గోపాల్ తెలివి అనేది సమయస్ఫూర్తికి సంబంధించినటువంటి ఒక కథ, ఇది స్టోరీ అనమాట. సో దీనిలో ఏంటంటే ఒక రాజుగారు గోపాల్ని ప్రశ్నలు వేస్తారనమాట. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఆకాశంలో, ఈ భూమి యొక్క పొడవు వెడల్పులు ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఈ గోపాల్ అనమాట తన తెలివితో సమయస్ఫూర్తిని ఉపయోగించి ఈ ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇది కథ అనే విషయం గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ దేశమును ప్రేమించమన్నా మనకు అర్థమవుతూనే ఉంది, దేశభక్తి ఇతివృత్తం. అదే ప్రక్రియ గేయం లాగానే ఉంటుంది. నెక్స్ట్ పరివర్తన, పిల్లల యొక్క స్వభావము కథ. సో పరివర్తన అంటే ఏంటంటే ఇందులో ఒక పిల్లవాడు ఉంటాడు, ఆ పిల్లవాడు బడికి వెళ్ళకోకుండా తోటలెమ్మట తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ చీమలు ఉడతలు అవన్నీ కూడా తమ పని తాము చేసుకుంటూ ఉంటాయి. సో వాటిని చూసి తన యొక్క స్వభావాన్ని మార్చుకుంటాడు అనమాట. అదే అందులో అతనిలో ఒక పరివర్తన అనేది వస్తుంది అబ్బాయిలో. సో అది పిల్లల యొక్క స్వభావం గురించి చెప్పే ఒక కథ అనమాట. నెక్స్ట్ సత్యమహిమ. ఇది కూడా నైతిక విలువల గురించి చెప్పేటటువంటి ఒక కథ. ఇది కూడా గేయ రూపంలోనే ఉంటుంది, గేయ కథ. సత్యమహిమ ఏంటంటే గొడ్డలి కథ ఉంది కదా మనకి. గొడ్డలి అతను
పడిపోతే నీళ్ళల్లో నదీ దేవత వచ్చి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇనుప గొడ్డలి ఇస్తుంది కదా, ఆ స్టోరీ అనమాట. అంటే సత్యం యొక్క మహిమ ఏంటంటే ఇది తెలిపేటటువంటి కథ. కాబట్టి నైతిక విలువలను కలిగి ఉండాలి మనిషి అనేదే ఈ కథ యొక్క ఉద్దేశ్యం. ఇది కూడా ఒక గేయ కథ అనమాట, గేయంలాగా ఉంటుంది. నెక్స్ట్ ఏ దేశం ఏగిన, ఇది దేశభక్తికి సంబంధించినటువంటి ఒక గేయం. సో దేశం ఏగిన అనేటప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది, దేశభక్తికి సంబంధించి ఇతివృత్తం ఉంటుంది, గేయ రూపంలోనే ఉంటుంది. నెక్స్ట్ సాయం అనే పాఠం. ఇది ఏంటంటే ఒక చిలుక, ఒక పిచ్చుక కరెంటు తీగలో చిక్కుకుపోతుందనమాట. దాన్ని ఒక పిల్లవాడు చూసి ఆ ఎలక్ట్రికల్ వాళ్ళని పిలుచుకొచ్చి దాన్ని కాపాడుతాడనమాట. అదే ఈ కథ యొక్క ముఖ్య ఇతివృత్తం. సో పరోపకారం చేయాలి, అది ఎవరికైనా సరే, పక్షులకైనా, జంతువులకైనా, మనుషులకైనా అనేది ఈ కథ యొక్క ఇతివృత్తం. సో ఇది ఎలా అంటే కథనం రూపంలో ఉంటుంది, అంటే ఒక కథలాగానే ఉంటుంది. సాయం అనే పాఠం యొక్క ఉద్దేశము పరోపకారం, అలాగే కథనం దీని యొక్క ప్రక్రియ. నెక్స్ట్ కొండవాగు. సో ఈ కొండవాగు అనేది ఏంటంటే ప్రకృతి వర్ణన. సో కొండల్లోంచి వాగు ప్రవహిస్తూ ఉంటుంది, ఆ ప్రకృతిని వర్ణిస్తూ ఒక పిల్లవాడు తన స్నేహితులకి లేఖ రాస్తాడనమాట. సో ఆ లేఖ అనే విషయం ఇక్కడ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి వర్ణన అంటే అది గేయమో లేదా ఇంకేదన్నా కథో అనుకోకండి. మా ఊర్లో ఇలా కొండలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, నా పండుగ సెలవులకి మీరందరూ రండి, మేము పలానా ఊరెళ్ళి చూసాము, మీరు కూడా రండి అని చెప్పి ఒక ఫ్రెండ్కి రాసేటటువంటి లేఖ అనమాట, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ జయగీతం. సో మీరు ఇది మహనీయుల చరిత్ర అని గుర్తుపెట్టుకోండి, ఇది పాట రూపంలో ఉంటుంది. సో అంబేద్కర్ గారి గురించి ఈ కథలో మనకి వివరించడం జరుగుతుంది, ఈ పాటలో వివరించడం జరుగుతుంది. సో జయగీతం, మహనీయుల చరిత్ర, పాట. జయగీతం అనగానే అంబేద్కర్ గారి గురించి అనే విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్ తోలుబొమ్మలాట అనేది కూడా కళలు అనే విషయం మనకి ఈజీగానే అర్థమవుతుంది. కాకపోతే ఇది ఎలా ఉంది అనేది వ్యాసమా కథ అనేది తెలియదు, కాబట్టి వ్యాసం అనేది గుర్తుంచుకోండి. సో తోలుబొమ్మలాట గురించి వ్యాసం అనేది దీని యొక్క ప్రక్రియ. సో నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి. ఈ పాఠం ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలను తెలియపేటటువంటి పండుగ. సో ఒక పిల్లలిద్దరూ అత్త వేసినటువంటి ముగ్గుల పోటీకి వెళ్ళి అక్కడ వేసినటువంటి ముగ్గులన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సో అదే ఈ ముగ్గుల్లో సంక్రాంతి పాఠం, సంస్కృతి సాంప్రదాయాల కోసం చెప్పే పాఠం. ఇది వ్యాసం అనమాట, ఒక వ్యాస రూపంలో ఉండే ప్రక్రియ. సో సంక్రాంతి, సంస్కృతి సంప్రదాయాలు, వ్యాసం. నెక్స్ట్ పద్యరత్నాలు అంటే మనకు తెలుసు, నైతిక విలువలు, మానవీయ విలువల కోసం దీని యొక్క ఇతివృత్తం, ప్రక్రియ, పద్యం. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం. ఇది ఒక హాస్య కథ. అంటే బారిస్టర్ పార్వతీశం గారి లాయర్ చదవటానికి లండన్ వెళ్ళేటటువంటి ప్రయాణంలో జరిగేటటువంటి సన్నివేశాలు, హాస్యప్రదమైనటువంటి సిచ్యువేషన్స్తో కూడినటువంటి ఒక కథ అనమాట. సో ఇది దీని యొక్క ప్రక్రియ, కథనం. సో గుర్తుపెట్టుకోండి, బారిస్టర్ పార్వతీశం హాస్య కథ అనే విషయం. నెక్స్ట్ రాజు కవి. సో ఇదేంటంటే ఇది ఒక సామాజిక అంశం. అంటే ఏంటంటే ఒక సమాజాన్ని మార్చటానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజు యొక్క కత్తి పదునైనదా లేక కవి యొక్క కలం పదునైనదా, దేని ద్వారా సమాజంలో మార్పు వస్తుంది అనేదే ఈ యొక్క పద్య కథ. ఇది పద్యాల రూపంలో కథలాగా ఉంటుందన్నమాట. సో రాజు కవి ఇది ఒక సామాజిక అంశం, పద్య కథ. సో గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాగా చదవండి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి, తప్పకుండా నోటిఫికేషన్ వస్తుందండి. ఆల్ ద బెస్ట్ గైస్, బై బాయ్.